5 కోట్ల ఆంధ్రులకు 150 కోట్ల భారతీయులకు ఈ ఈ రోజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి తెలుగు ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ ఏం కోరుకుంటున్నారో అందరూ తెలుసుకోవాలి. రాజకీయ నాయకులైతే విలువలతో కూడుకున్న రాజకీయాలనే ప్రజలందరూ కోరుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు వీలైనంత వరకు విలువలతో కూడుకున్న రాజకీయాలనే ప్రజలందరూ కోరుకుంటున్నారు. హింసావాదాన్ని విడనాలని కోరుకుంటున్నారు. అహింసావాదాన్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే సినిమా రంగంలో కూడా మంచి మంచి సినిమాలు రూపొందించాలని కోరుకుంటున్నారు. విలువలతో కూడిన సినిమాలే కావాలని కోరుకుంటున్నారు. డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, నటీనటులు కానీ వాళ్ళందరినీ ఒకటే, ప్రజలందరూ కోరుకునేది ఒకటే, విలువలతో కూడుకున్న సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. వ్యాపార రంగంలో కూడా అంతే, మంచి మంచి వస్తువులు కోరుకుంటున్నారు. డూప్లికేట్లు కానీ విలువలేని వస్తువుల్ని వద్దనుకుంటున్నారు. మంచి ఒరిజినల్ వస్తువులు, బాగా మన్నికు వచ్చే వస్తువులనే ప్రజలందరూ కోరుకుంటున్నారు. వ్యాపారస్తులు కూడా మారాలి. వ్యాపారస్తులు కూడా మంచి మంచి వస్తువులనే ప్రజలందరికీ అందించాలి. తక్కువ లాభము రీజనబుల్గా రేట్లు ఉండాలి, మంచి వస్తువులు కావాలని కోరుకుంటున్నారు. అలాగే కార్పొరేట్ సంస్థలు కానీ, పెద్ద పెద్ద మాల్స్లో కానీ అందరూ విలువలతో కూడుకున్న వ్యాపారాలనే చేయాలి. విలువలతో కూడుకున్న ఉద్యోగస్తులు కానీ అందరూ అన్ని విధాలుగా అందరం మారితే ఈ సమాజం విలువలతో కూడుకున్న సమాజంలా మారిపోతుంది. ఇవాళ నుంచే ప్రయత్నిస్తామండి, పెద్ద ఖర్చేం కాదు కదా. విలువలతో కూడుకున్న మనస్తత్వం ఉంటే చాలు, పెద్ద ఖర్చేం ఉండదు. ప్రయత్నిస్తాము. నేను బతకడానికి చిన్న వ్యాపారం చేసుకుంటున్నా, విలువలతో కూడుకున్న వ్యాపారమే చేస్తా, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టను. అలాగే ప్రతి వారి చేతిలో ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంది. మంచి మంచి విషయాలు చూసుకోండి, విలువలతో కూడుకున్న విషయాల్ని పరిగణలోకి ఆచరణలోకి తీసుకోండి అని స్మార్ట్ ఫోన్ ఉండి యూట్యూబ్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. విలువలతో కూడుకున్న విషయాల్ని ఆచరణలకు తీసుకోండి. రాజకీయ నాయకులైనా సరే, సినిమా వాళ్ళైనా సరే, ఎవరైనా సరే విలువలతో కూడుకున్న రాజకీయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముందు రాజకీయ నాయకులే విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తే ఈ సమాజం త్వరగా మారుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు మై పెన్ పేపర్ అధినేత, రాజకీయ ఎన్నికల వికర్త తాతా సుబ్రహ్మణ్యం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.